బ్రేకింగ్ న్యూస్ కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం వాకతిప్ప వద్ద కోడి పందాల బరిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పందెం రాయుళ్ల మధ్య మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా కోళ్లకు కత్తులు గట్టి మరీ సాగిస్తున్న ఈ పోటీలు యు కొత్తపల్లి మండలం పిఎస్ ఎదురుగానే జరుగుతున్నా సరే పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూల్స్కు విరుద్ధంగా సాగుతున్న ఈ పోటీలు కాకినాడ జీజీహెచ్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్ రావు అక్షయ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం వాకతిప్ప వద్ద కోడి పందాల బరిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అక్కడ కోడి పందాల బరిలో వాకతిప్ప దగ్గర ఏం జరిగింది? గొడవ ఎందుకు స్టార్ట్ అయింది? చూసుకున్నట్లయితే సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి సంక్రాంతి కనుమ 3 రోజుల నుంచి కూడా కోడి పందాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. అయితే పెద్దాపురం నియోజకవర్గంలో కోడి పందాలు కానీ జోదం కానీ నిర్వహించద్దంటూ కూడా పవన్ ఒక పిలుపునిచ్చినప్పటికీ కూడా సొంత నియోజకవర్గంలో యు కొత్తపల్లి మండలం వాకతిప్ప వద్ద కోడి పందాల బరి వద్ద బహిరంగంగానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్థానిక కూటమి నాయకులందరూ కూడా ఈ కోడి పందాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కోడి పందాలు కూడా పోలీస్ స్టేషన్ కి అత్యంత సమీపంలో ఎవరైతే కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్ రావు అక్షయ్ ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు కూడా స్థానిక సమాచారం ఇస్తున్నారు. ఆ వాతావరణం అంతా కూడా అంటే ఆ ప్రాంగణం అంతా కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఆ రావు అక్షయ్ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ కోడి పందాల నిర్వహణలో ఇద్దరు అంటే కోడి పందెం వేసుకున్న ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చిన గొడవ చిరిగి గాదవాలుగా మారిందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గొడవ జరిగి కొట్లాటకు దారితీసిన సమయంలో కూడా రావు అక్షయ్ కూడా అక్కడే ఉన్నట్లుగా కూడా సమాచారం ఉంది మనకి. అయినా కూడా గొడవలు ఎటువంటి ఆయన కల్పించుకోకపోవడం, ఆ గొడవను ఆపేందుకు ప్రయత్నించకపోవడం కూడా ఒక విమర్శలకి తవ్విస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూసుకున్నట్లయితే ఇరు వర్గాలుగా విడిపోయి కూడా ఇద్దరు కూడా పిడిగుద్దులు కురిపించుకున్నారు. సుమారుగా 20 నిమిషాల పాటు పెద్ద ఎత్తున కొట్లాట జరగడంతో ఆ కోడి పందాలు వీక్షించేందుకు వచ్చిన స్థానికులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ కోడి పందాలకు కానీ జోడడానికి కానీ దారి ఇవ్వద్దు అని చెప్తే ఆయన సొంత నియోజకవర్గంలోనే అది కూడా పోలీస్ స్టేషన్ కి అత్యంత సమీపంలో అయితే కోడి పందాల బరిని నిర్వహించడం, ఆ కోడి పందాల వద్ద వీధి రౌడీల్లాగా 2 వర్గాలుగా విడిపోయి కూడా అటు ఇటు కూడా 2 వర్గాల వారు కూడా కొట్టుకోవడం, 20 నిమిషాల పాటు పిడిగుద్దులు కుప్పించుకుంటూ కూడా కొట్టుకోవడం అయితే స్థానిక తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఆపాలని కూడా అధికారులు కూడా కోరుకుంటున్నారు. అయితే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు అనేది దాని మీద కూడా సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివశంకర్.